హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అండి. సో ఈ విధంగా ఈ వెజిటేబుల్ బిర్యానీ మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే వితౌట్ ఆనియన్, మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, ఆనియన్స్ వేయకుండా ఇలానే ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా ప్రసాదంగా మనం టెంపుల్స్లో ఇవ్వాలి అనుకుంటే చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా చాలా బెస్ట్ రెసిపీ అండి. పిల్లలు చక్కగా ఇష్టంగా చాలా బాగా తింటారు. సో లేట్ చేయకుండా ఈ వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా చూసేద్దాం. చూడండి, ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ తీసుకోవాలి. అలాగే ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే చూడండి హోల్ ఇంగ్రీడియంట్స్, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ వచ్చేసి ఈ విధంగా చాప్ చేసుకున్న బంగాళదుంపలు, అలాగే కార్న్, అదేవిధంగా ఇలా చాప్ చేసుకున్న బీన్స్, అదేవిధంగా క్యారెట్, 1 or 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా చాప్ చేసుకోవాలి. అదేవిధంగా 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ యూజ్ చేసుకోవాలి. అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో ఈ విధంగా 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, లవంగ, మిరియాలు కొన్ని ఉంటాయి కదా బిర్యానీ ఇంగ్రీడియంట్స్, అవి యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దీనిలో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. అవి వచ్చేసి ఈ విధంగా 1 కప్పు వరకు కార్న్, 1 కప్పు వరకు బీన్స్, 1 కప్పు వరకు క్యారెట్, 1 కప్పు వరకు పొటాటోని ఈ విధంగా చాప్ చేసుకొని సన్న ముక్కలుగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇవి చక్కగా కుక్ అవ్వటం కోసం మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే ఆయిల్లో చక్కగా మగ్గిపోతాయి. చూడండి, నేను 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ చక్కగా మగ్గిపోయాయండి ఆయిల్లో. సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇలా మసాలా పౌడర్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో నేను ఇక్కడ మిరియాల పొడిని యూస్ చేస్తున్నాను కదా, మీరు దానిలో కారాన్నైనా యూస్ చేసుకోవచ్చు. కానీ పిల్లలకి మనం పెట్టేటప్పుడు మిరియాల పొడిని యాడ్ చేసినట్లయితే హెల్త్కి మంచిది, అరుగుదలకు కూడా చాలా మంచిది. సో అదేవిధంగా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా పౌడర్లు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసాము అంటే చక్కగా ఫ్లేవర్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు చివరిగా మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు ఎటువంటి రైస్నైనా తీసుకోవచ్చు, టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత చివరిగా 1 or 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా లెమన్ వాటర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఇక సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత బాగుందో కదా, సూపర్ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మీరు ప్రసాదంగా పెడుతున్నట్లయితే ఆనియన్ను పూర్తిగా ఈ విధంగానే స్కిప్ చేయండి. సో లేదు జనరల్గా పార్టీ వేలో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇలా ఆనియన్తో సర్వ్ అవుట్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని ఫుల్గా వాచ్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్స్ ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.